ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా మనకి సేవలు ఎలా చేయాలని ప్లానింగులు ఇస్తున్నారన్నమాట. పిల్లలు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని సలహా ఇస్తున్నారు. మరి ఏ విధంగా ఇస్తున్నారు అనేది తెలుసుకుందామా మహావాక్యాలు బాబా మాటల్లో. ఈరోజు చాలా బిజీగా ఉన్నామని మొక్కని కూడా చాలా బిజీగా చేసేసుకుంటున్నారు. దీనిని బాబ్దాదా అయితే అంగీకరించరు. ఏది కావాలంటే అది చేయగలరు, కానీ ధ్యాస తక్కువగా ఉంది. 10 నిమిషాలలో ఈ విత్రం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంటారు. అందువలన ఆ సమయంలో పూర్తి చేయాలని బిజీగా ఉంటారు కదా. అలాగే 10 నిమిషాలలో ఈ పని కూడా చేయాలని దినచర్య తయారు చేసుకుంటారు కదా. దీనిలో 1-2 నిమిషాలు ఈ అభ్యాసానికి కలుపుకోండి. 6 నిమిషాలలో ఒక పని అయిపోతుంది అనుకుంటే దానికి 6 నిమిషాల సమయం పెట్టుకోకూడదు. ఆ 6 నిమిషాలతో పాటు 2 నిమిషాలు సాధన కోసం కలిపి 8 నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా చేయగలరా అంటున్నారు పరమాత్మ. 6 నిమిషాల్లో ఈ పని చేస్తాను అంటే దానితో పాటు 2 నిమిషాలు ఈ ఆత్మిక డ్రిల్ యొక్క సాధన చేయాలి. దీనికి 2 నిమిషాలు, మొత్తం 8 నిమిషాలు. ఇలా చేయగలరా అని సలహా ఇస్తున్నారు పరమాత్మ. చాలా బిజీ అని ఇప్పుడుగా చెప్పకూడదు. బాబ్దాదా ఆ సమయంలో ముఖాన్ని కూడా చూస్తున్నారు. ఫోటో తీసే విధంగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కానీ మొదటి సాధనాలతో పాటు సాధనకు సమయాన్ని కలపండి. కానీ ఏం జరుగుతుందంటే సేవ అయితే చాలా మంచిగా చేస్తున్నారు, సమయం కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి శుభాకాంక్షలు. కానీ స్వావున్నతి లేదా సాధన మధ్య మధ్యలో చేయని కారణంగా అలసటి యొక్క ప్రభావం పడుతుంది. బుద్ధి కూడా అలసిపోతుంది, కాలు చేతులు కూడా అలసిపోతాయి. కానీ మధ్య మధ్యలో సాధనకు సమయం తీస్తే అలసట ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. సంతోషంగా ఉంటుంది, సంతోషంలో అలసట ఉండదు. పనిలో నిమగ్నం అయిపోతున్నారు అంటే ఎక్కువ సమయం కర్మాభిమానంలో ఉంటున్నారు. ఇలా అవుతుంది కదా. కర్మ యొక్క అభిమానానికి మార్కులు అయితే లభిస్తాయి, వ్యర్థంగా పోదు. కానీ ఆత్మాభిమాన స్థితికి వచ్చే మార్కులు మరియు కర్మ యొక్క అభిమానానికి వచ్చే మార్కులు తేడా ఉంటుంది కదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చెకింగ్ పాయింట్ ఇది. కనుక ఇప్పుడు సమానత ఉంచుకోండి, లింక్ని తెంచుకోకండి, జోడించే ఉంచండి. ఎందుకంటే ఎక్కువగా డబల్ విదేశీయుల పనిలో డబల్ బిజీగా ఉంటున్నారు. పరమాత్మను మర్చిపోయి సేవలో బిజీగా ఉండడం అన్నమాట. బాబ్దాదాకి తెలుసు శ్రమ బాగా చేస్తున్నారు, కానీ సమానత ఉంచుకోండి. ఎంత సమయం తీయగలిగితే అంత సమయం తీయండి. సెకండ్ తీయండి లేదా నిమిషం తీయండి, ఎంతైనా కానీ తప్పక తీయండి. తీయగలరా? మీరు ఎంత బిజీలో ఉన్నా సరే ఈ ఆత్మాభిమాన స్థితి కోసం సమయం తీయండి. తీయగలరు కదా. పాండవులు తీయగలరా? టీచర్స్